మొదటి పేతురు మొదటి అధ్యాయము 18-19 వచనాలు. మొదటి పేతురు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీ విమోచన క్రయధనం ఏంటో మీకు తెలుసు అనుకుంటా అంటున్నాడు పేతురు. చాలా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఎంత విలువ పెట్టి కొనబడ్డావో నీకు తెలుసు అనుకుంటా. ఇంకా సులువుగా చెప్పాలంటే, నీ విలువేంటో నీకు తెలుసు కదా అంటున్నాడు. చాలాసార్లు వాక్యములో విన్నా కానీ మన పరిస్థితులను బట్టి, మనం వెళ్ళే దాన్ని బట్టి మన విలువేంటో మనము మన సొంత ఆలోచనతో మన విలువ ఎంతో మనం అనుకుంటాం. కానీ వాక్య ప్రకారం చూసినట్లయితే మీరు విమోచింపబడింది అమూల్యమైనది, ప్రశస్తమైనది యేసు రక్తము చేత అంట. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక తల్లి లేని కుమార్తె కాబట్టి ఒక తండ్రి ఆ కుమార్తెను చాలా గారాబంగా పెంచుకున్నాడంట. కాలేజ్కి వెళ్ళినప్పుడు తన బర్త్డే పార్టీ జరిపించుకోవాలనుకుందంట. బర్త్డే పార్టీ జరిపించుకోవాలంటే డబ్బులు కావాలి. చాలామంది స్నేహితులు ఉంటే చాలా ఎక్కువ విలువ, నా పార్టీకి ఇంతమంది వచ్చారు, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు అని చెప్పుకోవడానికి విలువ. అయితే దానికోసము ఏం చేయాలో తెలియక ఇంట్లోంచి ఏదైనా వస్తువు తీసుకొని అమ్మేయాలనుకుంది. తండ్రి దగ్గర ఒక బాక్స్ ఉండేది, అంటే ఒక పెట్టె. తన భార్య అంటే ఆమె తల్లి గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని వస్తువులు అందులో పెట్టేవాడంట. ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అందులో చూసేది. అందులో ఒక విలువైన వస్తువు, ఆయనకి ఆ విలువైన వస్తువు ఏంటంటే తన భార్య యొక్క పెళ్లి పట్టు చీర. ఆమెని ఆఖరిగా కూడా ఆయన ఆ చీరలోనే చూశాడంట. అందుకే అది చాలా విలువగా తను ఆ పెట్టెలో దాచిపెట్టుకొని ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని చూసుకునేవాడంట. ఈ అమ్మాయి ఈ పార్టీ కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళి, అమ్మాయి ఏం చేయాలో తెలియక ఆ పెట్టెలోని పట్టు చీర తీసుకెళ్ళి అమ్మేస్తుంది. అమ్మేసి డబ్బులతో చాలామంది స్నేహితులను పిలిచి పెద్ద పార్టీ చేస్తుంది. కాలేజ్లో నా విలువ ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అని. కానీ కొన్ని రోజుల్లో ఆమెకు అర్థమైపోతుంది ఏంటంటే, ఆ పార్టీ ఉన్నంత కాలమే, లేదంటే ఆ డబ్బులు ఉన్నంత కాలమే వారు ఆమెకు విలువ ఇచ్చారని. ఆ స్నేహితులు ఆమె నిజమైన విలువ ఎరగలేదు కానీ ఆ డబ్బు కోసం వచ్చారని ఆమె తెలుసుకుంటుంది. ఈరోజు కూడా చాలామందికి దేవుడు నీ చేతిలో ఉంచిన నీ జీవితం విలువ ఏంటో నీకు తెలీదు. కొంతమంది, ఒకసారి నేను విన్నాను, 10,000 ఇస్తే ఏమైనా చేస్తాడక్క. ఏంటంట? 10,000 ఇస్తే ఏమైనా చేస్తారంట. అంటే వారి విలువ ఎంత? 10,000 రూపాయలు. కొంతమంది విలువ ఒక సెల్ ఫోన్, కొంతమంది విలువ ఒక ఖరీదైన కారు. నీ విలువేంటో నువ్వు చూడనన్ని రోజులు, నీ విలువేంటో నువ్వు తెలియనన్ని రోజులు దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన విమోచనను నువ్వు అర్థం చేసుకోలేవు. దాని ద్వారా దేవుడు నీ జీవితంలో చేయాల్సిన కార్యాన్ని నువ్వు అర్థము చేసుకోలేదు. నీ విలువ అందముతో, అలంకారంతో, ఆస్తితో వచ్చేది కాదు. నీ విలువ అది చూసి నీకు మనుషులు విలువ ఇస్తుంటే వారు నిజంగా నీకు విలువ ఇవ్వట్లేదు అని ఈరోజు మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీ కనులు తెరవబడాలని నేను అనుకుంటున్నాను. బయట ఉన్న దాన్ని బట్టి నీకు విలువ ఇచ్చేవారు ఆ బయట ఉన్నవి వెళ్ళిపోగానే నీ విలువ ఏంటో వారు తగ్గిచ్చేస్తారంట వాళ్ళకలో. సో అలాంటి వారి కోసము, విలువ తెలియని వారు, నీ విలువ తెలియని వారి కోసము నీ సమయాన్ని ఇవ్వడం, నీ యొక్క ప్రశస్తమైనవి ఏమైనా ఇవ్వడము అది వ్యర్థము. నీ విలువేంటో తెలిసిన వారెవరు తెలుసా? యేసుక్రీస్తు. అందుకే ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. చాలా ప్రశస్తమైనది ఈ జీవితం. ఈ వ్యక్తి చాలా విలువ గలవాడు. డబ్బులు కాదు, బంగారం కాదు, ఏమిచ్చి కొనాలనుకుంటున్నావయ్యా ఈ వ్యక్తిని, ఈ పాపని అంటే నా రక్తం ఇచ్చి కొనగాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చాలా విలువైన వారు అంట. అందుకే బైబిల్లో ఒకటి అంటారు, పరిశుద్ధుడి కోసమైనా ఎవడైనా ప్రాణం పెడతాడు కానీ పాపి కోసం ఎవరైనా పెడతారా? పెట్టలేదు. అయినా ఆయన నీ విలువను చూసి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడంట. ఎవరినో సంతోష పెట్టడానికి, ఎవరి కళ్ళల్లో, ఎవరి దృష్టిలో అయినా నువ్వు విలువగా కనబడడానికి విలువ తగ్గించే పనులు చేసుకొని నీ తండ్రిని సిగ్గుపరచవద్దు, ఆ రక్తాన్ని అవమానపరచవద్దు. క్రైస్తవులు మీరు విలువైన వారు, దేవుని బిడ్డలు మీరు విలువైన వారు.
ఈ లోకము ఎలాంటి విలువ ఇస్తుందనే దానికోసం కాదు, ఇతరి దృష్టిలో నేను ఎలాంటి విలువ ఉన్నాననేది దాని గురించి కాదు. ఆడపిల్లలు మీరు విలువైన వారు. ఎవరు మీకు ఎంత విలువిస్తున్నదో చూస్తున్నారో కానీ నీ కళ్ళలో, నీ దృష్టిలో నీ విలువేంటో నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీ దృష్టిలో నీ విలువెంతో నువ్వు ఎప్పుడైనా చూసుకోగలిగావా? సో వాట్ యు సీ యువర్ వర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ వాట్ అదర్స్ సీ యు యాజ్. ఇతరుల దృష్టి కోసం. అందుకే 1 కొరింథీలు 6:19 ఆయన అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఇంకొకటి తెలుసా, మీరు మీ సొత్తు కారు. మీ దేహము విలువ పెట్టి కొనబడిన వారు గనుక, నెక్స్ట్ వర్స్, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ మాటలతో దేవుని మహిమపరచుడి, మీ చేతలతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొన్నవారు కాబట్టి. మీరు కొనబడ్డారు, మీరు అమ్మకానికి లేరు. మీ శరీరం అమ్మకానికి లేదు, మీరు ఆల్రెడీ కొనబడ్డారంట. ఆయన రక్తము చేత కొనబడ్డ ప్రజలు మీరు. యు ఆర్ నాట్ ఫర్ సేవ్, యు ఆర్ నాట్ ఫర్ డిస్కౌంట్. యు ఆర్ వర్ది, యు ఆర్ ఎ ట్రెజర్ టు గాడ్. ఆయన దృష్టిలో మీరు అన్నిటికంటే విలువ. ఎంత విలువ అంటే సొంత కుమారుడు కంటే కూడా విలువ అంట. అందుకే తన సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుక తీయలేదు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. నీ విలువ ఆయన కొన్నప్పటి నుంచి అంతే ఉంది, ఎప్పుడూ తగ్గిపోదు. చూడండి, ఒక బంగారపు ఉంగరం ఉందనుకోండి, ఆ బంగారం మీరు నడుస్తుంటే మీ చేయి నుంచి రోడ్డు మీద పడిపోయింది, మట్టి తగిలింది, విలువ తగ్గిందా? వర్షాకాలం మట్టి కాదు, ఇప్పుడు బురద ఉంది, బురదలో పడిపోయింది, ఇప్పుడు ఆ బంగారం విలువ తగ్గిందా? వాడి కొంతమంది ఉంగరాలు వంకరపోతాయి, వంకర అయినంత మాత్రాన ఆ విలువ తగ్గిందా? కాబట్టి ఏదో ఒక పరిస్థితిలో వెళ్ళినందుకు, ఏదో మట్టి బురద నీ జీవితానికి అంటినంత మాత్రాన ఆయన నిన్ను విలువ తక్కువ చేసి చూపించే దేవుడు కాదు. ఆయన విలువ ఎప్పుడు అంతే. ఆయన రక్తము, బంగారము ధరైనా అప్పుడప్పుడు మార్కెట్లో పడిపోతుందేమో కానీ యేసు క్రీస్తు కనులో, తండ్రి దృష్టిలో నీ విలువ ఎన్నడూ కూడా తగ్గదు అంట. అమూల్యమైన వారు, ప్రశస్తమైన వారు, నా ప్రియమైన వారు అంటున్నారు. నీ విలువ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రాణం. అది నువ్వు ఎరిగినట్లయితే, ఇతరులు నాకు విలువ చూపెట్టట్లేదు, లేదంటే ఇతరుల నుంచి నేను విలువ పొందుకోవాలి అని విలువ తగ్గించుకునే పనులు ఏ రోజు చెయ్యవు. యెషయా 43:4 చెప్తాడు, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. నువ్వు ఘనమైన వ్యక్తివి. ఎందుకు తెలుసా? ఆయనకు ప్రియుడమైనందున. నువ్వు ఘనకార్యాలు చేసినందుకు కాదు, నువ్వు నాకు ప్రియుడమైనందున నువ్వు ఘనుడైన వైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణముకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఆయన ఏమంటాడు? ఎంత ప్రేమిస్తున్నాను. నీ విలువ ఏంటి తెలుసా? నీ ఒక్కరి కోసం ఎర్ర సముద్రం పాయలు చేయాలంటే చేస్తాను. ఒక్కరి కోసము దేశాలతో ఆయన పోరాడాలంటే పోరాడగలుగుతాడు. నీ ఒక్కరి కోసము ఏదైనా కూడా చేయగలడు అంటున్నాడు. So he's saying, therefore I will give men for you and people for your life. వారు చిన్న పిల్లలు, ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత విలువైన వారంటే వారి కోసము ఇప్పుడు కొంచెం అటు ఇటైనా ఒక పని వాళ్ళని వెతికి పెడతారు, వారి కోసం మంచి స్కూల్ వెతుకుతారు, వారి కోసము. వారి విలువ అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరంటే వాళ్ళకి వారి పిల్లలకే లేనప్పుడు ఇంకెందుకు అంటారు ఒక్కొక్కసారి. సో ఆయన దృష్టిలో కూడా నీ విలువ అలాంటిది. ఈరోజు నువ్వు ఎలాగ చూస్తున్నావో నాకు తెలీదు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోంచి వెళ్తున్నావో నాకు తెలీదు, ఇతరులు నిన్ను ఎలాగ చూస్తున్నారో నాకు తెలియదు, కానీ వాక్యానుసారంగా మాత్రం ఒకటి తెలుసు, నీవు ఆయన అమూల్యమైన రక్తము చేత కొన్నబడ్డ విలువైన ఆయన దైవ కుమారుడివి, కుమార్తెవు. ఈ రోజు నుంచి నిన్ను కూడా నీ దృష్టిలో నువ్వు అలాగే చూసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకే మరి ఒకసారి ఆయన వాక్యం అంటుంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు?
నీ విలువ నీ కోసము ప్రాణమే ఇచ్చాడు. నేను అంత విలువైన వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఇంకా ఏదైనా ఇవ్వడానికి ఎందుకు వెనక తీస్తాడు?